నిర్మల్ జిల్లాలో ఈరోజు జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్ మండలం పాత ఇల్లాపూర్లో ఈరోజు నిర్వహించిన భూభారతి సదస్సులో తన భూ సమస్యను అధికారులకు చెప్పుకునేందుకు వచ్చిన ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దౌర్జన్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పాత ఇల్లాపూర్లోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ భూభారతి సదస్సులో 90 సంవత్సరాల వృద్ధుడు వెంకటి తన భూ సమస్యను చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. అయితే తన భూ సమస్యను చెప్తుండగా ఏఎస్ఐ రామచందర్ దౌర్జన్యంగా ప్రవర్తించడంతో పాటు ఈ వృద్ధ రైతు మెడలు పెట్టి తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు గెంటివేశాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక మరో వార్త విషయానికి వస్తే ఖానాపూర్ మండలం పాత ఇల్లాపూర్లో భూభారతి సదస్సులో తన సమస్యను చెప్పుకునేందుకు వస్తే తాను రైతునని చూడకుండా కనీసం తన వయసుకైనా కనీస గౌరవం ఇవ్వకుండా ఏఎస్ఐ రామచందర్ తనపై దౌర్జన్యం చేయడం పట్ల 90 సంవత్సరాల వృద్ధుడైన వెంకట్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన అరెకరం భూమి కబ్జాకు గురైందని ఈ విషయమే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు తాను ఈరోజు నిర్వహించిన భూభారతి సదస్సుకు హాజరయ్యి తన గోడును వెళ్ళబోసుకుంటుండగా ఒకసారిగా అక్కడికి వచ్చిన ఏఎస్ఐ రామచందర్ తనను మెడలు బట్టి కార్యాలయం నుంచి బయటకు గెంటివేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ భూభారతి సదస్సులోనైనా తన సమస్య పరిష్కారం అవుతుందని ఇక్కడికి వచ్చానని, అయితే తన సమస్య పరిష్కారం కాకపోగా పోలీసుల నుంచి తనకు ఘోర పరాభవం ఎదురైందని వెంకట్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఇల్లాపూర్లో ఈరోజు జరిగిన సంఘటనపై టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విచారణకు ఆదేశించారు. అలాగే ఈ సంఘటనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సైతం ఆరా తీశారు. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు ఉన్నతాధికారులు వెంటనే ఏఎస్ఐ రామచంద్రను సస్పెండ్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఏఎస్ఐ రామచందర్ను సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలను జరగడం దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు.